ఈ ఫ్రీ బస్ గురించి మహిళలు ఏమనుకుంటున్నారో వారిని ఒకసారి అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే, ఎట్లుంది ఫ్రీ బస్ మంచిగా ఉన్నదా? మంచిగా చేస్తాడు కానీ వీళ్ళదే తప్పు. డ్రైవర్ లాపకపోవడం ఆయన ఏం చేస్తాడు. ఫ్రీ బస్ పెట్టండి కానీ బాగా బస్సులు వేయలేదు, ఎక్కువ వేయలేదు, ఉన్న దాంట్లోనే అందరినీ కుక్కుతాను అని చెప్పేసి అంటారు. మరి నిజమేనా? లేదు, ఫ్రీగానే పోతున్నా కానీ ఆపుతలేరు. ఇప్పుడు అన్ని పథకాలు మంచిగా అందుతున్నాయి అమ్మ మీకు? మరి మొన్న సన్న బియ్యం ఇస్తున్నా నేను గొప్పగా అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. సన్న బియ్యం ఇస్తున్నాడు, ఇస్తాడు. ఎట్లున్నాయి? మంచిగా ఉన్నాయి, మంచిగానే ఉన్నాయి. పురుగులు వస్తున్నాయి. ఏ పురుగులు ఏం లేవు, మంచిగా వస్తాను. ఇప్పుడు మీకు 800 రూపాయల పట్టు చీర ఇచ్చిన అని చెప్పేసి గొప్పగా చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. చీరలు వచ్చినాయి అందరికి కానీ. అందరికి వచ్చినాయా? ఎక్కడికి వస్తున్నారా? ఎట్లున్నాయి సీట్లు? మనం బస్సు ఎక్కువ ఆటోకే. ఆటోకే ఎందుకు ఎక్కుతలేరు బస్సు? మరి ఎందుకు ఎక్కుతలేరు? ఆడోళ్ళకి ఆపుతలేరు, మొగోళ్ళు ఉంటేనే ఆపుతాడు ఎవరైనా. సీట్లు ఓకే కానీ ఒక్కొక్క దానిలో ఫుల్ పోతారు, ఒక్కొక్క దానిలో ఖాళీ వెళ్ళిపోతుంది. ఎట్లుంది మరి పరిపాలన మంచిగా ఉన్నదా రేవంత్ రెడ్డి పరిపాలన? ఇక నాకు తెలియదు, చాలానే అడుగుతుంది. చూస్తున్నావు కదా పథకాలన్నీ కరెక్ట్ అందుతున్నాయా? పథకాలు అంటే ఏం పథకాలు అయ్యాయి? ఇందిరా మిల్లు వస్తున్నాయని చెప్తున్నారు, వస్తున్నాయా? ఇందిరా మిల్లు అందరికీ రావట్లేదు. మరి లీడర్లు తీసుకుంటారా లేకపోతే లబ్ధిదారునికి ఇస్తున్నారా? లబ్ధిదారునికి అయితే రాలేదు. ఇక మరి లీడర్లకు ఇవ్వలేదు కదా మనకు తెలియదు. కానీ కరెంట్ అయితే ఫ్రీ వస్తుందా? కరెంట్ ఫ్రీ. 500కే గ్యాస్ ఇస్తున్నాడా? అది లేదు. ఇంకా ఇంకేమున్నది? ఇంకేం పథకాలు? రైతులకు అందరికి మంచిగా చేస్తున్నాడా? మరి రైతులకు రైతు బంధు అడిగితే వాళ్ళకు పడుతున్నాయి అన్నారు. మరి ఇంకా యాసంగ పైసలు వేయలేదు అంటున్నారు కదా? మరి యాసంగి ఇప్పుడే స్టార్ట్. మరి ఇప్పుడే స్టార్ట్ అయితే ఇప్పుడు ఏడేస్తాడు? అంటే కథంలో కేసీఆర్ టైంకి రైతు బంధు వేసిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక పైసలు పడతలేవు అని చెప్పేసి అంటారు. మరి అది మనకు తెలియదు. అక్కడ గవర్నమెంట్ దగ్గర కేసీఆర్ పాలన ఎట్లుండే? మరి రెండు సేమే ఉన్నాయి. రెండు సేమే ఉన్నాయి. మంచిర్యాల బస్ లో పోతావా? అట్లా సీట్లు దొరుకుతున్నాయా? సీట్లే కాగా దొరుకుతాయి, దొరికిన దొరుకుతాయి. దొరుకుతలేదు. మరి నువ్వు కనీసం నీ ఏజ్ కన్నా విలువనిచ్చి సీట్లు ఇస్తారా నీకు? మరి నువ్వు ఎక్కినాక ఇస్తలేరా? గొడవలు అవుతున్నాయి బస్సులలో. ఆడవాళ్ళనే ఎక్క మరి గొడవలు కావాలి. ఎట్లుంది మరి పథకం మంచిగా ఉన్నదా? మరి ఫ్రీ బస్సు మంచిగానే ఉంది. ఎట్లుంది? రేవంత్ రెడ్డి మంచిగా చేస్తున్నాడా? సూపర్ చేస్తా. ఎంత వస్తుంది పెన్షన్? పెన్షన్ లేదు, పెన్షన్ ఎందుకే ఇస్తలేరు. మరి ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు నీకు? నాకు 70 ఉన్నాయి. మరి ఎందుకు ఇస్తలేరు అని అడుగుతలేవా? ఇంకెవరిని అడగాలి? ఉన్నారు కదా, 4 సార్లు ఇచ్చిన. ఇవాడికే మంచిగా రోజు పోతారా? ఏం పని చేస్తారు? డయాలసిస్. మీకు ఫ్రీగా పెట్టిరాట కానీ డయాలసిస్ లో కార్డు ఇచ్చిరాటగా? కార్డు ఇచ్చిండు ఫ్రీగా నాది కానీ పింఛన్ దాకా పింఛన్ 2000 ఇస్తాడు. 4000 ఇస్తున్నాడుగా. 2000 ఎట్లున్నాయి పథకాలు? 2000 అయితే పింఛన్ ఇస్తాడు. బస్ పాస్ ఇచ్చేది. ఎడికి పోతురమ్మా? రేవంత్ రెడ్డి మంచిగా చేస్తలేడా మీకు? కాదు, కోటేశ్వరం చేస్తున్నాడుగా మిమ్మల్ని. తెలంగాణ కోటేశ్వరం చేసిండు గారోడు గెలిచి లేనోనికి. అంటే కేసీఆర్ ఉన్నదంతా తీసుకుపోయి ఉన్నోనికే పెట్టండి. ఉన్నోనికి పెట్టింది, లేనోనికి ఎవడన్నా పెట్టిందా?